అయ్యో నేను దొంగరం కాదు, ఇట్స్ ఆల్ మిస్టేక్. షటప్. ఆ రోజు గుళ్ళోనే ఎస్కేప్ అయ్యారు. ఆ ఎఫ్ఐఆర్ లో సంతకం పెట్టండి. వీళ్ళ దుమ్ము దులుపుతా. ఏంటో బెంచ్ కారు వచ్చింది. బీరోపులు ఇంకేసయ్యా. బీరోపులిందా? శివాజీ ఎవడన్నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఆడు ఎవడనుకుంటారు? కంప్యూటర్ ఇంజనీరు, అమెరికా రిటర్న్, 250 కోట్లకు అధిపతి. ఇది ఆడి క్రెడిట్ కార్డు, గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు అంటే వాళ్ళ దేశంలో రేషన్ కార్డు అని అర్థం. అది పాస్పోర్ట్. ఎన్నావుగా అది దండం పెట్టు. లోపల ఫ్యాన్ కూడా లేదు. నమస్కారం. మరి ఎందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరో పుల్లింగ్ చేశారు? మేమేం బీరో పుల్లింగ్ చేయడానికి వెళ్ళలేదు సార్, ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం. శివాజీ ఏమిటి బాబు ఇది? అమ్మా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. వీళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను. మామయ్య నాకు ఈ చెత్త ఐడియా ఇచ్చాడు. నట్స్. ఆహా, శివాజీకి పిల్ల నచ్చిందా? ఈ రోజు కోసం ఏమన్నా ఎదురు చూస్తుంది. మీరేనా పిల్ల తల్లిదండ్రి? ఏమండి ఇది తీసుకుని అందరికి మంచి కాఫీ పట్టరా. అలాగే పూలు పళ్ళు ఆకులు ఒక్కలు కూడా తెమ్మనండి. అందులోనే తీసుకురావయ్యా. హలో, ఈ స్టేషన్ లో అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్. ఓవర్. బావగారు మాది గుంటూరు జిల్లా. కులమతాలు పట్టించుకోము, కట్నం తీసుకోము. ఏమండి ఇది పోలీస్ స్టేషన్ లేక కళ్యాణ మండపం? ఇన్స్పెక్టర్ గారు, ఈ మధ్యన ప్రేమ పెళ్లి సగానికి సగం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నాయి. టెన్షన్ పెట్టకండి. ఒక క్యాలెండర్ పంపండి, మంచి రోజు చూసుకుంటాం. బావగారు ఖర్చులన్నీ మావే. పెళ్లి తెలుగు సాంప్రదాయంలో జరగాలి. ఏమ్మా పిల్లలు పుడితే తల్లిపాలే ఇస్తావుగా? ఏంటా ఇది? ఏం లేదండి, పౌడర్ పాలు అవి ఇవి ఇచ్చేస్తే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా. నేను నా బిడ్డ శివాజీకి 5 ఏళ్ల వరకు తల్లిపాలే ఇచ్చాను. చూస్తే పాలు తాగి పెరిగిన వాళ్ళ లేడు, డిక్కేషన్ తాగి పెరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. వచ్చే ముహూర్తానికి పెళ్లి, రాజేశ్వరి కళ్యాణ మండపం. ఆపండి. మీకేమైనా పిచ్చా లేకపోతే మేమేమైనా మీకు పిచ్చాలా కనిపిస్తున్నావా? అవును. ఏంటి అవును క్యూను? మీ కాండక్ట్ ఏం బాగోలేదు. మీరు ఎవరో ఏమిటో ముందు వెనక పరిచయం లేకుండా వచ్చి సడన్ గా పెళ్లి గురించి మాట్లాడతారేంటి? ఇంకాసేపు ఆగితే సీమల్లో కూడా చేద్దామన్నట్టున్నారు. పదండి పోదాం. ఇన్స్పెక్టర్ మాకు ఇంటి వరకు ఎస్కార్ట్ ఇవ్వండి. వదిలిపెట్టరా, మరీ రెచ్చిపోతున్నాడు. నీ కోసం 1000 మంది అమ్మాయిలు క్యూలో నుంచున్నారు. లేదురా మామ, వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. నమస్కారం అయ్యా. మంత్రి గారు ఉన్నారా? రండి రండి, కబురు పడితే నేనే వచ్చేవాడిగా. ఈ మర్యాదలకి తక్కువ లేదు ఆనందరావు. నాకు పోటీగా శివాజీ అనేవాడు యూనివర్సిటీ హాస్పిటల్ కడతారని అమెరికా నుంచి వచ్చాడు. అందరూ ఉండి ఏం చేస్తున్నారయ్యా? ఎప్పుడండి? నాకు తెలియదే. నటించొద్దు. అన్ని డిపార్ట్మెంట్లు సంతకం చేసి పర్మిషన్ ఇచ్చేశారు. వాడు కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు. నువ్వు కూడా సూట్ కేసు తీసుకున్నావా? అయ్యో అదే లేదండి. చూడానందరావు, పార్టీ కని ఎలక్షన్ కని నీకని ఎంత ఖర్చు చేశాను. టెన్షన్ అవ్వకండి. నా పిఏ ద్వారా విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. ఇప్పుడేగా మొదలెట్టాడు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. మాటల్లో తేడా కనిపిస్తోంది. వీడిని మనం నమ్మలేం. శివాజీని ఎలాగైనా ఆపేయాలి. లేపేమంటారా? అలాంటిదే. ఎక్కడ? ఓ అక్కడ. వావ్, సూపర్. హాయ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి వచ్చాం. ఇందులో పెద్ద సైజ్ దొరుకుతుందా? పర్వాలేదు. నాకు తాళం, నీకు? నాకు గొంతులో పిల్లన గ్రోవ్ పెట్టుకున్నావు అమ్మాయి. మొదలెట్టారా? అపార్థం తీసుకోకండి. గుడికెళ్ళేప్పుడే సంప్రదాయబద్ధంగా ఉంటారా లేక ఫుల్ టైం అలా ఉంటారా తెలుసుకోవాలని మీ ఇంటికి అలా వచ్చాం. సరే, ఇప్పుడు మీకేం కావాలి? మీ సమ్మతం. ఏదో సమోసా అడిగినట్టు అడుగుతున్నారు. ఎలా? నేను అసలు మీ ముందు వెనక కూడా నాకు తెలియదు. అంతే కదా. ఇది ముందు, ఇది వెనక. చేసుకోండి. ఎగతాడా? ఆ రోజు మా అమ్మ నాన్న చెప్పేశారుగా. అయినా మీరేమైనా నాకు చుట్టాలా, ఫ్రెండ్సా, పోనీ పక్కింటి వాళ్ళ? మీతో నాకు పరిచయం లేదు. పరిచయం లేని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాం మీరే చెప్పండి. యు ఆర్ రైట్. మనం పరిచయం పెరగాలి, అంతే కదా. కూల్. సిస్టర్, ఎనీ డిస్ప్యూట్? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఏం లేదండి. అయితే మా మధ్య డిస్ప్యూట్ ఉంది, మేము మాట తెలుసుకుంటాం. రండి బ్రదర్, కమ్ ద హియర్. శివాజీ, ఈ తల మీద ఎవరో కార్పొరేట్ జల్లు ఉంటారు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. బ్రదర్, నువ్వేనా శివాజీ? అవును. నువ్వు? ఛత్రపతి. నువ్వేదో కాలేజీ హాస్పిటల్ కడుతున్నావు అని చెప్పారు. అయితే ఏంటి ఇప్పుడు? అది కొంతమందికి ఇష్టం లేదు. ఓహో. అది వెంటనే ఆఫ్ చేసి ఓ కంప్యూటర్ కంపెనీ, షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఇలాంటిది ఏదైనా కట్టుకుని బతికిపో. అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరా?
నేను ఎగిరి కొట్టడంలో సూపర్ సుబ్బరాయన్, తిరిగి కొట్టడంలో స్టంట్ మాస్టర్ విజయన్, పైకి ఎగిరి కొట్టడంలో పీటర్ హెయిన్, మొత్తానికి నిన్ను కొదేసి కొట్టబోయే కర్నల్ కన్నాన్. కన్నా శివాజీ పంచడేలా వదలబోతున్నావా? మన ఊళ్ళో ప్రతివాడు పంచడేలా వదులుతున్నాడు. వేలిడంత లేనివాడు కూడా వెర్రిగా వాగుతున్నాడు. నువ్వు వద్దమ్మా. అయితే నువ్వు వదులు. ఫినైల్ కన్నా కనల్ కనల్. అది. ఏయ్! చిచ్చి కొడితే అది జోలపాట, శివాజీని రెచ్చగొడితే అది చావు పాట. చిన్న పిల్లలు చూసేది పోగో, శివాజీ వద్దకు రావద్దు గో గో. 6 తర్వాత 7 రా, శివాజీ తర్వాత ఎవడ్రా? ఈదోలో ఉంది. ఇక మీద ఉంటుంది. నన్నెవరు అదిలించి బెదిరించి ఆపలేరని ఆ కొంతమందికి పోయి చెప్పు. రే గురుడు మాటలతో వినట్లేడురా, అక్కడే వాయిస్తారా, ఇక్కడికి వచ్చి గురుడిని వాయించట్రా. జర్కుకు మాత్రమే నేను, తన్నులు తినేదంతా వాళ్ళు. నీకు నోరు ఎక్కువైంది. Stop it! నన్ను వదిలేయన్నా.